రెడ్డి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో హాజరైనటువంటి పత్రికా మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులకు అందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. వారం రోజుల నుంచి చూసినట్టయితే పత్రికల్లో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారి పైన అనుచితమైనటువంటి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు తెస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఇందులో భాగంగా మా పేరు అంటే ఇప్ప శ్రీనివాస్ ఉమారాణి అనే వ్యక్తి మన షబ్బీర్ అలీ గారు 4 కోట్లు డీల్ తీసుకున్నాడు అని చెప్పేసి మన పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీకు ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా అన్ని సేవలను అందిస్తూ మన కాంగ్రెస్ పార్టీని మరియు ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని ముందుకు తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు చూసినట్టయితే 49 వార్డులలో మన 9 వార్డులు చంద్రశేఖర్ రెడ్డి అడ్డదారులు తొక్కి మున్సిపాలిటీ సీట్లు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా 9 సీట్లు తీసుకున్న దాంట్లో 3 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. కానీ ఇక్కడ గత చరిత్ర అయితే చూసుకున్నట్టయితే మన షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందరో మున్సిపల్ చైర్పర్సన్లు, చైర్మన్లు ఎన్నిక కావడం జరిగింది. సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని మన ప్రజలకు ఓపెన్ గానే మన బీఆర్ఎస్ మద్దతు తీసుకొని షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే తను ఈ విధంగా మన షబ్బీర్ అలీ గారు గత 40 సంవత్సరాలుగా తన పుట్టినిల్లును కాదని చెప్పేసి కాంగ్రెస్ సొంత ఇంటిగా భావించి ఎన్నో సేవలు చేస్తూ మన కాంగ్రెస్ పార్టీని మరియు ప్రజల్ని కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రజా లీడర్లను కూడా ముందుకు తీసుకెళ్తూ మన కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నో మౌలిక వసతులను కల్పిస్తూ రూపకల్పన చేస్తూ ఏ లీడర్ గత 40 సంవత్సరాలుగా చేయనటువంటి అభివృద్ధిని గ్రామాన పట్టణాలుగా చేస్తూ మన కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేయడం చాలా వింతగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మన ఎలక్షన్ లో కూడా మాకు టికెట్ రాకపోవడానికి కూడా కారణం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. ఇక్కడ చూసినట్టయితే మేము అక్కడ గత ఎలక్షన్ లో పోటీ చేసి కేవలం స్వల్ప తేడా 7 ఓటు తేడాతోటి ఓడిపోవడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడ ప్రజల్ని గాని ఎవరిని గాని అడిగినా గాని అక్కడ ఇప్ప శ్రీనివాస్ అనే వ్యక్తి నిలబడితే మన కాంగ్రెస్ పార్టీ నుంచి గాని ఇండిపెండెంట్ గా నిలబడ్డా గాని గెలవడం అనేది జరుగుతుందనేసి వాళ్ళ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. కావున నాకు టికెట్ రాకుండా గానీ కాంగ్రెస్ పార్టీగా ఉంటూ నేను అక్కడ ఇండిపెండెంట్ గా గెలిచి మరి ఈ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మన చంద్రశేఖర్ గారు ఏంది అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనము రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ప్రజలకు కూడా అసౌకర్యంగా చేస్తూ ఇక్కడ కలుషితమైనటువంటి వాతావరణాన్ని రాజకీయంగా క్రియేట్ చేస్తూ తాను మనుగడ సాధించాలి అని చెప్పేసి ప్రజలలో ఒక అపోహ క్రియేట్ చేస్తా ఉన్నాడు. ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ చేసినా గానీ నేను కాబోయే ఎమ్మెల్యేను అంటే ఎమ్మెల్యే కాకుండా సరే అని నిలబడతాడు కావచ్చు, అది ఏదున్నా గానీ ప్రజలు మున్ముందు తీర్పు చెప్తారు. కానీ నేను ఎమ్మెల్యేను, నేను కాబోతున్నాను అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కానీ నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, చంద్రశేఖర్ నీకు ఏదైనా ఆధారాలు ఉంటే నువ్వు ఖచ్చితంగా నా ముంగడికి రా, తీసుకొని రా. కానీ ఇట్లా వ్యక్తిగతంగా 4 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పేసి నేను పత్రికా సోదరముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు నియోజకవర్గ తరఫున షబ్బీర్ అలీ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను స్వచ్ఛందంగా వెనుకకు తీసుకొని నేను ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు వ్యక్తిగతంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎక్కడైనా వీలైతే ప్రజాసేవ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మా కాంగ్రెస్ క్రమశిక్షణ పార్టీ కూడా ఏదైతే షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ నమ్మకాన్ని చేయకుండా మీరు కూడా ప్రజల్లో తెలుసుకోవాలని చెప్పేసి ఈ క్రమశిక్షణ కమిటీని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను. మేము ఇక్కడి నుంచే కాకుండా రాబోయే రోజుల్లో గల్లీ నుంచి మొదలుకొని
పిసిసి గాంధీ భవన్ మరియు ఢిల్లీ వరకు వెళ్లి తనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను.